సంవత్సరం సంక్రాంతి రోజున జంజాల గారి బర్త్డే, 16 నవీన్ బర్త్డే వస్తుంది. జనవరి 20th నా బర్త్డే వస్తుంది. ఫిబ్రవరి 20th అమ్మ విజయమ్మ గారి బర్త్డే, పవిత్ర బర్త్డే కూడా అదే రోజు వస్తుంది. సో 3 నెలల పాటు మాకు ఫెస్టివల్ జరుగుతూనే ఉంటాయి, న్యూ ఇయర్, క్రిస్మస్తో పాటు. ప్రతి సంవత్సరం కూడా నేను ప్రత్యేకంగా నా మీడియా ఫ్యామిలీని కలుసుకొని గత సంవత్సరాలకి థ్యాంక్స్ చెప్తూ, రానున్న సంవత్సరాలకి మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్ కావాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం కార్యక్రమాలు కూడా మీతో పంచుకుంటూ చేయడం అనేది ఆనవాయితీ. నా సోదరులు వంశీ, శేఖర్, దే ఆర్ ఫ్యామిలీ టు మీ. ప్రతి సంవత్సరం కూడా చక్కగా ఇవాళ చెప్పారు, అందరికీ గారెలు, కోడి పులుసు పెట్టాలన్నారు, అలా ఆజ్ఞాపిస్తారు వాళ్ళు. సో నిజంగా ఒక పండుగ వాతావరణంలో స్టార్ట్ అవుతుంది ప్రతి సంవత్సరం. గత 10 సంవత్సరాలుగా కూడా మెట్టుగా మళ్ళీ యాక్టర్గా ఎదుగుతూ వస్తున్నాను. గత 5-6 సంవత్సరాలుగా వరుస సక్సెస్లు చూస్తూ, ప్రత్యేకంగా 23-24 ఇది నాకంటే ముందు తెలుగువాడిగా, భారతీయుడిగా, తెలుగు సినిమా కుటుంబానికి సంబంధించిన వాడిగా ఒక గర్వకారణం. బాహుబలి నుంచి ప్రారంభించి మొన్న మా పుష్ప 2, నాడు నేడు సంక్రాంతికి వస్తున్నాం వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా బావుట ఎగరేస్తుంది. గర్వకారణంగా ఉంది నిజంగా. తెలుగువాడు, తెలుగు సినిమా అనేది పోయి ఇప్పుడు తెలుగు సినిమా అంటే నేషనల్ సినిమా అనేటువంటి ఒక కొత్త కాయినేజ్ వచ్చింది. దానికి ఆ సమయంలో నేను ఇంత బిజీగా ఉంటూ, ఇంకా మీ ముందు మిమ్మల్ని అలరిస్తూ, సంతోషపెడుతూ కొత్త పాత్రలు చేయడం అనేది నా అదృష్టం. నిజంగా 23-24 కూడా మళ్ళీ పెళ్ళి కానీ, సామజవర గమన, అదేవిధంగా ఇంటింటి రామాయణం, వరుస పెట్టి ఓటీటీలో, ఇటు థియేటర్లో కూడా మంచి సినిమాలు చేస్తూ వస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సంవత్సరం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం రిలీజ్ అయిన ప్రతి తెలుగు సినిమా, మీరు గేమ్ చేంజర్ అనండి, సంక్రాంతికి వస్తున్నామనండి, డాకు మహారాజా అనండి, అన్ని తెలుగు సినిమాలు 100 కోట్లు దాటం అనేది మన సక్సెస్. ఫస్ట్ చాలా సంతోషంగా ఉంది. ఇవాళ తెలుగు వాళ్ళతో తెలుగు సంక్రాంతి అన్ని సినిమాలు బాగుంది. సంక్రాంతికి వస్తున్నాం ప్రత్యేకంగా నేను చాలా సంతోషపడ్డాను. అనిల్ రావుపూడి వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. చాలా కాలంగా చేయాలనుకుంటున్నాము. మంచి ప్రారంభంతో, చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్తో, మంచి అనిల్ రావుపూడితో ఫస్ట్ కాంబినేషన్లో, దిల్ రాజు గారి ప్రొడక్షన్లో సూపర్ డూపర్ హిట్ 300 కోట్లు దాటుతుంది అంటున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది నాకు. అంటే సంక్రాంతి మళ్ళీ ఒక సక్సెస్తో పరిశ్రమ స్టార్ట్ అయింది, నేను స్టార్ట్ అయ్యాను. ఈ సంవత్సరం ఈ సక్సెస్లు అందరికీ కొనసాగాలి నాతో పాటు, అది నా ప్రార్థన. చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రధానంగా మీతో నేను పంచుకోవాలనుకున్నాను. ప్రత్యేకంగా నేను ఈ సంవత్సరం ఆ షీట్ కూడా మీకు ఇమ్మని చెప్పాను అందరినీ కూడా, సో దట్ యూ టేక్ డౌన్ ద ఫిల్మ్స్. నా కెరియర్లో బిజియెస్ట్ ఇయర్ 2025. 9 సినిమాలు, 9 ఫిల్మ్స్ షూట్లో ఉన్నాయి ఇప్పుడు అట్ ఎ టైం. చాలామంది ఎలా కోపప్ అవుతున్నారు అంటున్నారు. నాకు సినిమాలు పెరిగే కొద్దీ విటమిన్ ఇంజెక్షన్ పెరుగుతూనే ఉంది. రోజు పొద్దున్న 4:30కి లేస్తాను, 5:30కి అందరికి గుడ్ మార్నింగ్స్ పెట్టేస్తాను, ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీస్కి. అక్కడి నుంచి వ్యాయామం, నా డయట్ మీరు చూశారు, లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రూట్, ఫుల్ ఎనర్జీ. 9 సినిమాలు, అద్భుతమైన సినిమాలు. సరిగ్గా 20 రోజుల్లో 40 రోజుల్లో 22 కథలు విన్నాను. అందులో నాకు నచ్చినవి, నేను చేయగలిగినవి, కొత్తగా చేయగలిగినవి తీసుకున్నాను నేను.
చాలా సినిమాలు ఈ సంవత్సరం మేము ముందుకు తీసుకొస్తున్నాం. అందులో 9లో 2 నేను లీడ్ రోల్స్ చేస్తున్నాను. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మళ్ళీ ఇటు హీరోగా ఇటు క్యారెక్టర్ యాక్టర్గా ఐ లైక్ టు కాల్ మై సెల్ఫ్ a లీడ్ యాక్టర్ దెన్ a హీరో. అండ్ ఐ ఫీల్ దట్ ఈస్ రైట్. ఆ కథకి నాయకుడుగా గత సంవత్సరం ప్రత్యేకంగా వీరాంజనేయుల విహారయాత్ర ఓటీటీలో ఒక సంచలనం విన్ యాప్లో. అది నాకు మళ్ళీ ఒక హీరోగా ఒక లీడ్ యాక్టర్గా ఓటీటీలో కూడా కొత్త మార్కెట్ తెచ్చిపెట్టింది. నాకు చాలా సంతోషంగా ఉండేది. ఇవాళ థియేటర్ ఓటీటీ 2 కూడా సైమల్టేనియస్గా నడుస్తున్నాయి. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజున సంక్రాంతికి వస్తున్నాము, మందలుగా వెళుతున్నారండి అంటే అదేం మాట అన్నాను నేను. మందిగా వెళుతున్నారు, ఫ్యామిలీస్ ఇరగబడి వెళ్తున్నారు థియేటర్కి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో, ప్రపంచవ్యాప్తంగా కూడా. సో ఇట్స్ అ హెల్దీ ట్రెండ్. ఇవాళ థియేటర్ అండ్ ఓటీటీ రెండిటి కూడా నేను ఉన్నాను. రెండిట్లో ప్రత్యేకంగా ఓటీటీలో నాకంటూ ఒక మార్కెట్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. దిస్ ఇస్ అ గ్రేట్ ఒకేషన్. ఎందుకంటే మీరు అందరూ వచ్చి నరేష్ గారి బర్త్డే ఇలా సెలబ్రేట్ చేయడం అనే విషయం ఐ ఫీల్ వెరీ గుడ్. తర్వాత అదే సందర్భంగా నెక్స్ట్ మంత్ జంజాల గారి పుస్తకం రిలీజ్ చేయడం కూడా గుడ్ ఒకేషన్. దెన్ ఫస్ట్ ఐ విష్ నరేష్ గారు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ముందే ఒక రోజు ముందు ఈ షర్ట్ నేనే గిఫ్ట్ ఇచ్చాను ఆయనకి. ఆయన ఇచ్చింది. సో ఆయనకి పెద్దలందరి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇస్తాడు. వాళ్ళు ఇప్పుడు ఆయన చెప్పాడు, ఐ హ్యావ్ 2 గురుస్, వన్ జంజాల గారు, విజయ నిర్మల గారు అని. వాళ్ళిద్దరికి ఎంత గౌరవం ఇస్తాడంటే అది నేను డైలీ చూస్తాను. సమ్మోహనం మూవీ చేసేటప్పుడు ఆయన డైరెక్టర్ గారికి చెప్తున్నాడు, ఒక సీన్ వస్తే నాకు ఏదైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఎలా చేయాలని నాకు అనిపిస్తే, ఒక డౌట్ వచ్చినా కూడా నా గురుగారిని తెలుసుకుంటాను, అప్పుడు నా సీన్ చాలా ఈజీగా అయిపోతుంది. అప్పటి నుంచి ఈ గురుగారిని ఇప్పుడు మనం స్టార్ అయిపోయినాక వీ నీడ్ నాట్ హ్యావ్ టు రిమెంబర్ దెమ్ ఆర్ వాళ్ళని అంత డైలీ తలుచుకోవడం అవసరం అయితే లేదు ఆయనకి ఉన్న పొజిషన్లో. కానీ ఆయన ఎవ్రీడే గురుగారిని అంత తలుచుకొని, అంత ఆయన ఒకరే కాదు, ఆయన ఫుల్ ఫ్యామిలీని, రాణి గారు అంటారు ఆ మేడంని, వాళ్ళిద్దరు ఆయన సిస్టర్స్ అంటారు, వాళ్ళిద్దరిని డాటర్స్ని అంత ప్రేమించుకొని వాళ్ళని ఒక బాధ్యతగా తీసుకున్నాడు. దట్ ఈస్ అ గ్రేట్ థింగ్ అనుకుంటాను. ఆయన ఇంత మూవీస్ ఇప్పుడు వరకు ఇంత బిజీగా ఉన్నాడంటే వాళ్ళందరి రెస్పెక్ట్, వాళ్ళ ఆశీర్వాదం అని నేను అనుకుంటాను. ఎందుకంటే అమ్మని కూడా గోల్డెన్ పాదాలు పెట్టి, తర్వాత ఎవ్రీడే అమ్మకి పూలు పెట్టి, అది అందరికి రాదు, ఎప్పుడో ఒకసారి తలుచుకుంటాం. కానీ ఎవ్రీడే అలా చేయడం అనేది ఆయనలో ఉన్న గొప్పతనం అని నేను అనుకుంటాను. సభకు నమస్కారం. శంకరాభరణంలో ఈ ఒక్క పదంతో జంజాల గారు ఇన్నేళ్లగా ఏ సభ జరిగినా అందరూ వాడేలా చేశారు. దట్ ఈజ్ జంజాల. ఈ జంజాల గారిని ఇంత గొప్పగా గుర్తుపెట్టుకుని, ఇందాక పవిత్ర గారు చెప్పినట్టు ఎవ్రీ డే స్మరించుకునే వ్యక్తి నేను ఫర్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్ చూస్తున్నా నరేష్. ఎందుకంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే, ఆర్థిక సంబంధాలే. అలాంటప్పుడు మమత, మానవత్వం, స్నేహం, గురువు, శిష్యుడు అతి తక్కువగా, ఇట్స్ ఏ రేర్ కమోడిటీ, అతి తక్కువ మందిలో చూస్తాం. అలా ఒక గురువు పట్ల ఇంత అంకిత భావం ఉన్న నరేష్కి అదే శ్రీరామ రక్ష. వాళ్ళ అమ్మగారిని, జంజాల గారిని ఈక్వల్గా ప్రేమించే వ్యక్తి నరేష్. రియల్లీ వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. ఇకపోతే 75వ సంవత్సరపు వజ్రోత్సవ సంచికను February 20th వాళ్ళ అమ్మగారి బర్త్డే రోజు రిలీజ్ చేయటమే. 2 అమ్మలు, ఒక ఆవిడ జన్మనిచ్చిన తల్లి, మరొకళ్ళు సినిమా జన్మనిచ్చిన తల్లి. సో ఈ జంజాల గారు అనే వ్యక్తే నన్ను విజయవాడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి రైటన్ చేసింది.
సో ఈ సందర్భంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా మా ఇద్దరికి అంటే 4 స్తంభాల నుంచి నేను నరేషన్ చూస్తూనే ఉన్నా. ఏ రోజు ఆ చెదరని నవ్వు ఉంది, ఆ మంచితనం ఉంది, మానవత్వం ఉంది, డౌన్ టు ది ఎర్త్ బిహేవియర్ ఉంది. ఈ 3 ముక్కలు చెప్పకపోతే ఆత్మవంచన అవుతుంది, పరిస్థితి కాదు. Really like to take this opportunity to first thank Dr. Naresh Garu so much for associating with us and working with us for the fest. I don't think I can do a better job explaining everything that was explained about the culture and the event itself. Mr. Naresh Garu has done such a wonderful job with all of it. So I'll take this moment to just tell you a little bit about Yogi Bear instead. Yogi Bear is a media and entertainment incubator. We work with all sorts of new talent to help them develop the skills that they need to actually be able to come all the way up to Naresh sir and actually narrate their stories or work with him and his amazing team and stuff like that. To do this, we work using theatre, and we have a really nice space that we have a lot of events and cultural performances in, where and that is where these events are happening now. So we've got the movie screenings that are going to happen there, and we're also going to have the plays that I'm very, very excited for that are going to happen at Yogi Bear. So all of you invited. Thank you so much for taking this time with us, and once again, thank you so much. వేదిక ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమాన్ని జంజాల గారి 75వ వజ్రోత్సవ సందర్భంగా సంచికని మా శృతులయ ఫౌండేషన్ ద్వారా రవీంద్ర భారతిలో ఫిబ్రవరి 20వ తారీఖు నాడు ఈ కార్యక్రమం జరగడానికి డాక్టర్ నరేష్ గారికి అవకాశం కల్పించినందుకు నమస్కారాలు తెలియజేస్తూ, మరి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా శృతులయ ఫౌండేషన్ గత 24 సంవత్సరాలుగా కూడా ఎన్నో కార్యక్రమాలు, వందలాది వేలాది కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సంస్థకి గొప్ప మరి దర్శకులు ఇంతకుముందే చెప్పుకున్న విజయకృష్ణ అవార్డును కూడా ఆ రోజు మరి ఇవ్వడం జయసుధ గారికి నిర్ణయించడం కూడా కమిటీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.